Can you compare both? Are you having any responsibility to ask me that question? No, what I am saying, you should have condemned with them. You have to compare apple to apple. You cannot compare apple to onion or something else. One should have sense of comparing. If you don't have sense, public money, we have to use it at most efficiently for a public cause. That is a personal cause, misuse of public money. This is lot of future. Yoga is a game changer. To promote that, even Government of India has spent money, we have spent some money, but ultimately you are going to see the results. All of you, that is where I am asking, sometimes media also should be more responsible, not asking, somebody is asked, what do you say? That is the habit. Which is right, which is wrong, all of you has to judge, then ask questions and promote them. Even if you ask, suppose your children should have told that to you, what you should have done? Immediately you corrected your children? This is wrong, this is right. Why won't you correct politicians? I am asking that question. So this is where all of us అంటే మనకు మొత్తం ఇచ్చారా రెంట్కి. ఇందులో మన వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 75% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా రియంబర్స్ చేస్తున్నారు. ఇట్ ఇస్ ఎ బిగ్ కాస్ట్. 75%. 75 crores? Okay, 75 crores. Sir, 5 lakh number is not small number. Huh? 5 lakh number is a small, not a small number. Did you get any negative thought before starting the event, or anyone influence you? It will not happen. Brother, always my visualization is different. Only believability is a problem. If you follow me from the beginning, not now, from 95, 30 years, I used to conceive big things, big vision, everything is possible, but people may not believe me. That is the problem. If you believe, it will happen, but I am not compromising anything. Everything mega scale. Anyone of your officials or ministers? No, everybody thought it is not possible, but I asked them to move forward. Then today they are all very happy. By this example, everything is possible. Yes, డెఫినెట్గా లింక్ చేస్తా. అందుకే మీరు చూస్తే 101 ప్లేసెస్లో, టూరిస్ట్ ప్లేసెస్లో దీన్ని ప్రమోట్ చేశాం. ఇంటెన్షన్ ఇస్ దాట్ ఎవ్రీ తిరుపతి, టూరిజం, యోగా and also other related Ayurveda, everything will integrate. No, అందుకే brother, we wanted to go all out. టూరిస్టులు అట్రాక్ట్ చేయాలంటే ఫస్ట్ రూములు కావాలి. ఇటీవల ఎవ్రీ మీటింగ్కు 50,000 keys I wanted to create immediately throughout the state, 5 years time. 50,000 రూములు రావాలంటే కనీసం ఒక 500 హోటల్స్ రావాలి, నాట్ 1 or 2, అప్పుడే సాధ్యం అవుతాయి. అదే మాదిరిగా మళ్ళీ ఇవి చేస్తేనే కాదు, దీనికి కావలసినటువంటి ఈవెంట్స్ ఏమేమి వస్తే ఇక్కడ ప్రజలకి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, రిలాక్సేషన్ ఉంటుంది, టైం స్పెండ్ చేయగలుగుతారు, డిఫరెంట్ క్రాస్ సెక్షన్స్ అవి కూడా వర్కౌట్ చేస్తున్నాం. టూరిజానికి టాప్ ప్రియారిటీ ఇస్తున్నాం. మన రాష్ట్రంలో ఎక్కువ రిలీజియస్ టూరిజం ఉంది. ఈ టెంపుల్స్ అన్ని బెస్ట్ టెంపుల్స్ ఉన్నాయి, దానివల్ల చాలామంది వస్తున్నారు. కానీ వచ్చిన వాళ్ళు ఒకరోజు ఉండి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు అట్లా కాకుండా టూరిజం అనేది గేమ్ చేంజర్ అవుతుంది. హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ టూరిజంతో వస్తుంది. దీని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. యాజ్ ఆన్ టుడే జిఎస్టిపి గ్రోత్ ఆర్ కాంట్రిబ్యూషన్ ఈజ్ 8% టూరిజంలో. దీన్ని 20% తీసుకెళ్ళాలి.
వీఆర్ వర్కింగ్ ఆన్ దట్. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అక్కడికి వెళ్ళి దాన్ని పార్టిసిపేట్ చేశాక మళ్ళీ మీడియాతో మాట్లాడినట్టున్నారు. ఆయన యోగా ఏం ప్రాక్టీస్ చేస్తున్నారో, జనరల్గా రోజు ప్రాణాయామం కానీ యోగాసనాలు కానీ వేసి ఇచ్చేస్తే వారి మాట తీరులోనే ఒక ప్రశాంతత, ఒక స్థితప్రజ్ఞత ఉంటాయి, ఓ పరిపక్వత ఉంటుంది. వాళ్ళని చూడగానే ఒక ఆరా కనిపిస్తుంది వెనక. ఈయనలో అది కనపడట్లా. అక్కడ కూర్చోవడంలో అక్కడ ఏ రకంగా కూర్చున్నాడో తెలియదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఇమ్మీడియట్ మొహంలో ఒక రకమైన ఆ క్రూరత్వం, ఆ కుటిలత్వం, దబాయింపు, బుకాయింపు సేమ్ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రం మీద ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మీద ఎట్లో ఇప్పుడు ఈ రాష్ట్రం మీద, ఆ రాష్ట్రం తెలంగాణ మీద కూడా ఉందని ఆయన అనుకుంటారు. బహుశా ప్రజల నుంచి వచ్చి ప్రజానాయకుడిగా ఎన్నుకోబడిన నాయకుడు కాదు కాబట్టి అప్పటికే మామగారు పెట్టిన ఒక పెద్ద కోటను స్వాధీనం చేసుకుని అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ అనే కోటను దానిని పూర్తిగా తనకు పట్టులేకి తెచ్చుకొని మ్యానిపులేషను, అలాగే సిస్టమ్ మ్యానిపులేషన్తో పాటు మీడియానే సర్వస్వంగా భావించి ఒక వర్చువల్ ఇమేజ్ ఏదైతే క్రియేట్ చేస్తానని అనుకుంటాడో దీని ద్వారా ప్రజల మైండ్స్ను కంట్రోల్ చేయొచ్చు అనుకునే ఒక హిప్నాటిస్ట్ తరహాలోనే ఆయన బిహేవ్ చేస్తాడు. అధికారంలోకి ప్రజల నుంచి రాలే కాబట్టి ప్రజలకు తను ఆ బాధ్యుడు కాదు అనేది ఆయన మొహంలో ఎప్పుడూ కనిపిస్తుంది. ఇంకా రాజకీయ పార్టీలను నాయకులను అసలు లెక్క వేసుకోరు. ఆయన మాటల్లో ప్రతిసారి అదే కనిపిస్తుంది. ఈరోజు అదే కనిపించింది. ఎవరో ఏదో అడిగితే దానికి సమాధానం ఇంకేదో ఇస్తాడు, మీడియాను తిడతాడు. మేము అదే అంటుంటాం మీడియాను, మీరు చంద్రబాబు నాయుడు గారిని ఈ క్వశ్చన్లు ఎందుకు వేరని. మేము అడగడానికి ఒక ఇది ఉంటుంది, ఎందుకంటే ఆ క్వశ్చన్లకు ఆయన ఆన్సర్ ఇవ్వడు కాబట్టి అడిగి ఏమైనా రాబడదామని. బట్ ఆయన చేసేవన్నీ కూడా ఎదుటివాడి మీద తోసి అక్కడ మీరు ఎందుకు అడగరని అడుగుతుంటాడు. మనం చేయనివి కూడా మన మీద వేసి. ఈరోజు ఎవరో ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఇంత వేస్ట్ చేసే బదులు అదేది రిషికొండ లాంటిది ఒకటి కట్టించవచ్చు కదా అని ఎవరో అంటున్నారని ఇంకెవరో అడిగారు. ఎవరు అంటున్నారో తెలియదు. సో అడిగిన వాళ్ళు దేనికి అడిగారో ఈయన దాన్ని నేను ఒక పెద్ద క్లాస్ బీకేసి ఎప్పుడే దాని మీద మాట్లాడాను. అలాగే వైజాగ్ అంతా క్యాపిటల్ చేసుకుని గంజాయి ఎక్కడ తాట తీస్తానంటున్నాడు. ఓ పక్క అక్కడ వీధుల్లోనే అమ్ముతున్నారు. నిన్న కూడా భీమవరంలో ఆ పిల్లలంతా తాగి చేసినారని అంటారు. మా కుప్పంలో ఇట్లా జరుగుతుంది, ఇది కూడా జగన్ గారి పుణ్యమే అని అది కూడా అంటాడు. ఒరే స్వామి, నువ్వు ఆన్సర్ ఇవ్వాల్సిన ఆయన వీటన్నిటికీ జరుగుతున్న వాటికి. నీ కుప్పంలోనే అట్లా జరుగుతుంది, ఎందుకు నువ్వు సంజాషి ఇవ్వాలని అంటే, నా కుప్పంలోనే ఇట్లా జరుగుతుంది అంటే మొత్తం జగన్ గారే బాధ్యత వహించాలని కూడా దబాయిస్తాడు ఆయన. మొన్న ఇప్పుడు వీటన్నిటి గత నెల రోజులుగా మనం ఒక్కసారి రాష్ట్రంలో జరుగుతున్నవి చూసుకుంటే, ఒక పక్కనేమో రైతులు మద్దతు దొరక్క, ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారే ప్రతిపక్ష నాయకుడుగా, వైఎస్ఆర్సీపీ నాయకుడుగా ఇటు మిర్చి కానీ అటు పొదిలి వెళ్ళి పొగాకు కానీ వెళ్ళించాడు. మీరందరూ గమనించి ఉంటారు. మిర్చి ఈయన వెళ్తున్నాడని 3 రోజులు వెళ్తున్నాడు ముందు హడావుడిగా సెంటర్కు లెటర్ రాశారు. తర్వాత ఎవరో రిప్రజెంటేటివ్ డెలిగేషన్ వెళ్ళి కలిసింది. ఆ ఒప్పందం అంట ఇక్కడ ఎంత వస్తే దానికి రిమైనింగ్ గ్యాప్ సెంటర్ ఇస్తుందంట. వాళ్ళు ఇస్తామన్నారా? లేదు. ఇచ్చారా? లేదు. పోనీ ఇవ్వడానికి అవసరమైన ఎవరికి ఇవ్వాలనేది ఐడెంటిఫై చేసిన ఒక సిస్టమ్ ఉందా? అది లేదు. ఏ రకంగా మిర్చి రైతులకు ఇస్తావో లేదు. ఊరికే 2 ఫోటోలు 4 వచ్చి అయిపోయాయి అని రాశాడు. యాజ్ ఇఫ్ దట్ ఈజ్ సెంటర్స్ రెస్పాన్సిబిలిటీ అన్నట్టు వాళ్ళకి చెప్పేశాం, వాళ్ళు ఇస్తారు తీసుకోండి అని చెప్పి. అదే P4 మాదిరే, వాళ్ళు ఇస్తారు నువ్వు తీసుకో, అది ఏనిదే దాని కింద ఆడబిడ్డని ఏదైతే అంటున్నాడో ఇది కూడా అంతే అయిపోయింది ఈయన పని ముఖ్యమంత్రిగా. తర్వాత పొగాకు వచ్చేసరికి అది మరీ అన్యాయం. జగన్మోహన్ రెడ్డి గారు పోయి వచ్చాక మన మంత్రి కేంద్ర మంత్రి ఎవరు వచ్చారు, దానికి ఈయనకు ఢిల్లీకి పోవడానికి కూడా ఓపిక లేదు. ఢిల్లీకి పోతే ఏం మాట్లాడుతున్నారో తెలియదు, కానీ ఆయన ఇక్కడికి వచ్చినాడని చెప్పి ఆయనకు హడావుడిగా పొగాకు గురించి మీరు ఇంటర్వ్యూని అయ్యి ఏదో ఒకటి చేయాలని ఈయన చెప్పాడట. ఇంకా మీడియా ఉంది కదా, ఇంకా ఈయన చెప్పేస్తే సెంటర్ ఆ డైరెక్షన్స్ ఫాలో ఇచ్చేస్తుంది, డోంట్ వర్రీ పొగాకు రైతులందరూ అని చెప్పి వాళ్ళు మీడియాలో రాసేసుకున్నారు. ఇప్పుడు మామిడికి సంబంధించి ఎక్కడెక్కడ ట్రక్కులు ఆగిపోయినాయి. అవి 4 రూపాయలు 5 రూపాయలకు వచ్చింది.
వాళ్ళ మీడియాలో కూడా రాస్తున్నారు. అయితే వాళ్ళు రాసే కారణం గవర్నమెంట్ ఎంత చెప్పినా వాళ్ళు ఫ్యాక్టరీలు వాళ్ళు వినట్లేదంట. అసలు నువ్వు వాళ్ళకి ఎప్పుడు చెప్పినావు, ఎప్పుడు కూర్చోబెట్టి వాళ్ళని ఫోర్స్ చేసావు, లేదా ఆర్మ్ ట్విస్ట్ చేసావు, లేదా ప్రెజరైజ్ చేసావు, లేదా నిజంగా ఆ ఫ్యాక్టరీల దగ్గర ఆగిపోయి ఉంటే దాన్ని ఏమైనా మూవ్ చేయడానికి గవర్నమెంట్ వైపు నుంచి ఏమైనా చేసే ప్రయత్నం చేసావా? ఒక్కటంటే ఒక్క పంటకు సంబంధించి అయినా సరే అది నువ్వు ఎంతవరకు చేయగలవో దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. బట్ ఇంటర్వ్యూన్ కావడానికి నువ్వు ఎక్కడ ప్రభుత్వం వైపు నుంచి ప్రయత్నం చేసావు? ఇదే ఏడాది క్రితం పోతే జగన్మోహన్ రెడ్డి గారు చేయని సందర్భం ఉంటే ఏమైనా ఉందా? అది ఏ క్రాప్ అయినా సరే కొనగలిగితే కొనడం, మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేయడానికి అవసరమైతే దానికోసం దిగడం, అడుగు ముందుకేసి దానికి అలొకేట్ చేసి ఇమ్మీడియట్ పర్చేజ్ మొదలు పెట్టడం, లేదా ఆక్వా లాంటి దాని దగ్గర అయితే వాళ్ళను పిలిచి గట్టిగా ఇది చేసి ఇక్కడ ఇచ్చి అక్కడ కూడా వాళ్ళను తగ్గించమని గవర్నమెంట్ నుంచి ఇంత ఇస్తామని మాట్లాడడం. మ్యాంగో విషయంలో అయిందా? ఒక్కటంటే ఒక ప్రూఫ్ చూపగలరా? కానీ వీళ్ళు గవర్నమెంట్ డైరెక్షన్ ఇచ్చిందంటే వాళ్ళు వినలేదంట. యాక్టివ్ ఎంగేజ్మెంట్ అనేది ఎక్కడన్నా జరిగిందా? యాక్టివ్ ఎంగేజ్మెంట్ జరుగుతుంది. ఏది? విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, నేను ఇంతకుముందు యోగా గురించి చెప్పాను, అది నిజంగా ఎంతైనా దాని గురించి ప్రచారం చేయొచ్చు, కరికులంలో పెట్టచ్చు, కిందికి ఒక సైంటిఫిక్ మెథడ్ కింద మన డైలీ దీంట్లో అది పార్ట్ ఎట్లా చేయాలనే దాని మీద గవర్నమెంట్ ఎంత సపోర్ట్ ఇవ్వాలనో అంత ఇవ్వచ్చు. కానీ 20 రోజులుగా ఈ అరేంజ్మెంట్స్ చూడడానికి తండ్రి కొడుకులు ఇద్దరు పోతారు. ఫోటోలు అంటే పెద్ద పెద్ద ఫోటోలు అవి, దాని ఏర్పాటు ఎట్లా చేస్తున్నారనేది అవి చూడడం, అఫీషియల్స్ అందరినీ పెట్టి కూర్చోబెట్టి వాళ్ళతో అమ్మడం, ఇది నీ డ్యూటీస్ చేస్తూ నువ్వు అడిషనల్గా చేయాల్సినవి, ఎక్స్ట్రా కరిక్యులర్. దీంట్లో గవర్నమెంట్, ఎనీ గవర్నమెంట్ ఓ హెల్దీ వీటిని ఎంకరేజ్ చేయడానికి చేయాల్సినంత చేయొచ్చు. కానీ నీ ప్రధాన వ్యాపకం అది కాదు. నిన్ను ప్రజలు ఎన్నుకున్నది సక్సెస్ఫుల్గా యోగా డే కండక్ట్ చేయడానికి కాదు, సక్సెస్ఫుల్గా ఒక కాన్ఫరెన్స్ కండక్ట్ చేయడానికి కాదు. నువ్వు చేయాల్సింది, ప్రభుత్వం చేయాల్సింది, ఎక్కడెక్కడైతే క్రైసిస్ వస్తే, సమాజంలో 2 సెక్షన్స్ మధ్య వచ్చినా, లేక డౌన్ రావడం డిప్రైవ్డ్ వాళ్ళకైతే పూర్తి అండగా ఉండడంలో కానీ, లేదా ఇండిపెండెంట్ సెక్షన్స్ గవర్నమెంట్ మీద డిపెండ్ కాకపోతే వాళ్ళవి ఇంటర్ఫేస్గా ఎక్కడన్నా అవసరమైతే చట్టంలో చేంజెస్ తీసుకురావాలంటే వాటికి మొత్తం మీద వాటితో ఎంగేజ్ అయ్యి ఆ ఇంటర్ఫేస్ కింద పనిచేయగలిగినది ఎక్కడైనా అది అవసరం. మిగిలినవన్నీ లా అండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేయడం. నువ్వు అసలు ఏది చేస్తున్నావు? లా అండ్ ఆర్డర్కి సంబంధించినంత వరకు గొంగట్లో కూర్చోవడం కూడా కాదు, ఎక్కడ కూర్చున్నామో మనకే తెలియదు, ఎక్కడ తగిలినా దొరుకుతాయి. రోజు నిస్సహాయులైన దళితుల మీదనో, మహిళల మీదనో, చిన్నపిల్లలు, మళ్ళీ ఈయనే ఊగిపోతాడు కోపంతో, గంజాయి ఎఫెక్ట్తో ఇది అయిపోతుంది, బాలికల మీద నేను సహించను, తాట తీస్తా అంటాడు. స్వామి, నువ్వు ఉండేది ఆ స్టేర్లో ఉన్నావు, మేము అడగాల, ప్రజలు అడగాల, సివిల్ సొసైటీ అడగాల, ఏం చేస్తున్నావు బాబు అని. నువ్వు ఫాలో అప్ ఏం చేసావు ఒకటి చూపించు. మీ పాలనలో దీనివల్ల మీరు పూర్తి పోలీస్ సిస్టమ్ వ్యవస్థనే, లా అండ్ ఆర్డర్ని ఎన్ఫోర్స్ చేయాల్సిన పోలీస్ వ్యవస్థను కంప్లీట్ కాళ్ళ కింద తొక్కి పట్టి మీ మాట వినే వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళకు అన్ని అపరిమితమైన అధికారాలు ఇచ్చి ఎవరి మీద వదిలేరు అంటే ప్రతిపక్షం మీద, ప్రతిపక్ష నాయకుల మీద, కార్యకర్తల మీద, నిస్సహాయులైన ప్రజల మీద.